ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి నాన్న అడిగాడు. ఆ అమ్మాయి అంటుంది, డాడీ ఆపరేషన్ మీకు చేశారు కదా డాక్టర్ గారు. అవునమ్మా, ఎవరో చాలా మంచి ఆయన, చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆ డాక్టర్ గారు, డాడీ ఎవరో కాదు డాడీ, మీరు లోపలికి పిలిపించి ఒక పిల్లాడికి గ్లాసుడు పాలు ఇచ్చారు చూసారా, ఆ పిల్లాడే ఇప్పుడు ఆ డాక్టర్గా ఆ హాస్పిటల్ నడిపిస్తున్నారు డాడీ. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? 15 సంవత్సరాల క్రితము మీరు చూపించిన ఆ ప్రేమ, ఇచ్చిన ఆ గ్లాసుడు పాలు రుణం తీర్చుకునే అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరము లేనే లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది. మనం దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తే, విసుగక మేలు చేస్తే ఖచ్చితంగా ఆ మేలు ఏదో ఒక రోజు 100%, 100 రెట్లు, 100 రెట్లో తిరిగి దేవుడు నీకు ప్రతిఫలముగా తీసుకొని వస్తాడో అందులో సందేహము లేనే లేదో. కాబట్టి చెప్తున్నా, సహాయము చేయగలిగినాడు ఖచ్చితంగా సహాయం చేయండి. మనం ప్రేమించాల్సింది సిరి సంపదలను కాదు, ధనగణతలను కాదు, వస్తువాహనాలను కాదు. దేవుని స్వరూపంలో ఉన్న సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయగలిగిన సహాయం చేయాల్సిందే. సహాయానికి ప్రేమ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. దేవుడు నీలో ఉన్నట్లయితే, ఆ దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే, కష్టంలో ఉన్న ఎవరికైనా సరే సహాయం చేయడానికి నువ్వు ముందుండాలి. సహాయము చేసే మొట్టమొదటి హస్తము నీదై ఉండాలి. అట్టి కృప కోసం ఈరోజు ఎవరైనా అడుగుతారా?